హాయ్ ఆల్, నేను మీ ఉషా. ఈరోజు నేను మీకు ధనియాల కారం పొడి ఎలా చేయాలో చేసి చూపిస్తానండి. 100 గ్రామ్స్ ధనియాలు తీసుకున్నానండి. నేను 2 రబ్బలు కరివేపాకు తీసుకున్నాను. అలాగే 10 ఎండుమిర్చి తీసుకున్నానండి. 2 పాయలు వెల్లుల్లిపాయలు తీసుకున్నానండి. అవి రేకల్లా తీసుకుని పెట్టుకున్నాను. అలాగే 1 స్పూన్ జీలకర్ర తీసుకున్నాను. ఇవి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ధనియాల కారం పొడి తయారు చేసుకోవడానికి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ పెట్టుకోవాలండి గ్యాస్ మీద. పాన్ హీట్ ఎక్కాలండి. ఇప్పుడు ఇందులో ఆయిల్ అది ఏం వేసుకోమండి, మనం మామూలు డ్రైగా చేసుకుంటాము. ఫ్రై చేసుకోవాలి అన్ని ఐటమ్స్. పాన్ హీట్ ఎక్కిన తర్వాత ధనియాలు వేసానండి. ధనియాలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ధనియాలు దోరగా ఫ్రై అవ్వాలండి. ఆయిల్ అది ఏమి వేయకూడదు. ఇది ఓన్లీ అంతా డ్రైగానే చేసుకోవాలండి. ఈ కారం పొడి రైస్లోకి కానీ, చపాతీల్లోకి, ఇంకా దోశల్లోకి, ఇడ్లీల్లోకి చాలా బాగుంటుందండి. ధనియాలు కమ్మటి వాసన వస్తాయండి. ఫ్రై చేస్తున్న కొద్దీ కమ్మగా వాసన వస్తూ ఉంటాయి. అవి అప్పుడు తెలుస్తుంది మనకి ధనియాలు వేగిపోయినాయి అని. ఇలాగ మనం ఫ్రై చేస్తూనే ఉండాలండి, వదిలేయకూడదు. వదిలేస్తే మాడిపోతాయి. అందుకని అలా కలిపెట్టుకుంటూ ఉండాలి, ఫ్రై చేసుకోవాలి. ధనియాలు బాగా ఫ్రై అవ్వాలండి. అది చూపిస్తున్నాను కదండి, అలాగ బాగా ఫ్రై అవ్వాలి. అవి ఫ్రై అయిన తర్వాత జీలకర్ర వేస్తున్నానండి. 1 స్పూన్ జీలకర్ర తీసుకున్నాను కదా, ఆ జీలకర్ర వేయించుకోవాలండి. ధనియాలు వేగిన తర్వాత జీలకర్ర కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అలా వేపుకోవాలండి, లేకపోతే మాడిపోతాయి కింద. ఫ్రై చేసుకుంటూ ఉండాలి అలాగా. ధనియాలు కూడా ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లిపాయ రేకలు వేసుకోవాలండి. 2 పాయలు తీసుకుని రేకల్లా తీసుకుని పెట్టుకున్నాను. అవి వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని వెల్లుల్లిపాయలు కూడా ఫ్రై చేసుకోవాలండి. అది కూడా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. వెల్లుల్లిపాయల్లో ఉన్న మాయిశ్చర్ అంతా కూడా పోతుందండి. అలాగా ఫ్రై చేసుకుంటే వెల్లుల్లిపాయలు కూడా మనకి నిల్వ ఆగుతుంది. ధనియాల పొడి అన్నది బయట పెట్టుకుంటే 1 మంత్ వరకు ఉంటుందండి. వెల్లుల్లిపాయలు కూడా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఎండుమిర్చి వేసుకోవాలండి. మీ కారానికి తగ్గట్టు తీసుకోండి. 100 గ్రామ్స్కి నేనైతే 10 తీసుకున్నానండి. మీకు ఇంకా కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే ఇంకా ఎక్కువ తీసుకొచ్చండి. మా ఇంట్లో సమానంగా తింటారు కాబట్టి నేను తక్కువే తీసుకున్నానండి. 10 తీసుకున్నాను నేను. అవి కూడా బాగా ఫ్రై అవ్వాలండి. ఎండుమిరగాయలు కూడా అవి ఫ్రై అయిన తర్వాత కరివేపాకు తీసుకున్నానండి. 2 రబ్బలు కరివేపాకు, అది కూడా వేసుకున్నాను. లాస్ట్ వేసుకోవాలండి కరివేపాకు. ఫస్ట్ నుండి వేసుకుంటే కనుక అందులో ఉన్న న్యూట్రియంట్స్ అన్నీ కూడా పోతాయి. కాబట్టి లాస్ట్ వేసుకుని వేపుకోవాలండి కరివేపాకు. అది ఎలా ఫ్రై చేస్తూ ఉండాలండి, కింద మాడిపోతూ ఉంటాయి లేకపోతే ధనియాలు జీలకర్రవి. సో ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. అవి ఫ్రై చేసుకున్న తర్వాత కరివేపాకు కూడా వేగిపోయాక అది చల్లారాక మిక్సీ గిన్నెలోకి తీసుకున్నానండి నేను. మిక్సీ గిన్నెలోకి తీసుకుని అది పౌడర్ కింద సాల్ట్ వేయాలండి. సాల్ట్ అదిగో 1 స్పూన్ సాల్ట్ వేసానండి. 1½ స్పూన్ వేసాను నేనైతే. టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి. నేను 1½ స్పూన్ వేసాను. అది వేసి మిక్సీ పట్టాలండి మెత్తగాని. వేడి చల్లారిన తర్వాత పట్టుకోవాలండి, లేకపోతే నిల్వ ఆగదు. మిక్సీ పట్టానండి నేను. కొంచెం బరగ్గా ఉంది కదండి, ఇంకా సాఫ్ట్గా అవ్వాలి, ఇంకా మెత్తగాని. అప్పుడే రైస్లోకి, ఇడ్లీలోకి, దోశల్లోకి అవి బాగుంటాయి. ధనియాల పొడి అన్నది అది మెత్తగా అయిపోయిందండి. సో ఇప్పుడు బాగుంటుంది. అది కమ్మగా వాసన వస్తూ ఉంటుందండి. ఇవి మనం వేసినవన్నీ కూడా దోరగా ఫ్రై చేస్తే బాగుంటుందండి, వాసన కూడా బాగా వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు మీరు. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. అప్పటి వరకు ఉంటానండి. బాయ్.